అరే మేమంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, మేమందరం వచ్చాం. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? మేమందరం ఫోక్ సింగర్స్. వాళ్ళు ఫోక్ సింగర్స్ ఓకేరా, మీరు ఫోక్ సింగర్స్ మర్చిపోయావా? వద్దులే, ఫోక్ సింగర్స్. బోలే అన్నా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలాగో నువ్వు వచ్చావు కాబట్టి ఒక చిన్న పని చేయాలి. మా దగ్గర ఏ పని చేయకుండా ఊరకు అటు ఇటు తిరుగుతున్న అతను ఒక అతను ఉన్నాడు. అతనికి ఎలాగైనా మీరే పని నేర్పించాలి. మన దగ్గర పనికి మాలోడు బేవర్స్ గడ ఎవడున్నాడు అన్న? మీ నాన్నరా? రమణ ఇట్రా, నీకు ఎంతమంది లవర్స్ ఉన్నారు? 15 మంది అన్న. ఏంది పల్సర్ బైక్ పాట పడినందుకే 15 మంది ఉన్నారా? వాడు బైకే 15 మంది ఉన్నారంటే నువ్వు ఏ లారీ తోలు 20 మంది ఉంటారు. అవును, తన్మయ, హరిత, శాంతి స్వరూప్ అందరూ వస్తారు తెలుసా? మీరు ఇన్ని సినిమాలు చేసిండ్రు కదా, మీకు సినిమా వాళ్ళు చాలా చేసి చెప్పు, నో ప్రాబ్లం. చేసి చెప్పు, నో ప్రాబ్లం. ఆటగాడు, మా వాళ్ళు ఆటగాడు కాదు. సినిమాలో ఏదైనా పాట పాడే అవకాశం ఇప్పించచ్చు కదా నాకు. నువ్వు పుష్ప సినిమాలో ఏం పాట పాడావు? రారా స్వామి. అందులో ఇంకో పాట ఉంటుంది తెలుసా నీకు? ఏంటది? దాక్కో దాక్కో మేక పులుచ్చి కొరికిద్ది పీక. మేక ఎవరు? నువ్వే పిచ్చిదానా, దూరం జరుగు. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అన్న మీ పేర్లేంటనా? మా ఇద్దరు పేరు రామ్ లక్ష్మణ్. మాదొక సినిమా ఉంది, ఫైట్ ఏమైనా కంపోజ్ చేస్తారా మీరు ఇద్దరు? మేము ఫైటర్స్ కదండి బాబాయ్. సింగర్స్ అయితే వీడియో మాట్లాడాలి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? బాబు నువ్వు ఇలా నువ్వేం చేస్తుంటావు? నేను పాటలు పాడుతుంటాను. ఫోక్ సింగరా? అంతా ఓకే కదా సింగింగ్ అంతా? ఎక్కడన్నా అసలు ఈ పాటలు రాయడము, నిద్ర లేక ట్యూన్లు చేసి ఆ పాటలు పాడి 2 గంటలకు రికార్డింగ్ ఉంటదన్న. నిద్ర లేక ఈ దెబ్బ మీద దెబ్బ ఏంటో నాకు అర్థం కావట్లేదన్న అసలు. సర్లేరా, వాళ్ళు నీకు ఏదో లీడ్ రాశారు, నువ్వు మర్చిపోయావు అంతే కదా. నేను కూడా వారానికి 7 పాటలు పాడతా. వారానికి 7 పాటలు? చలికాలం అయితే ఇంకో కొంచెం ఎక్కువ పాడతా. తెలుసురా నీ పాటల సంగతి? చలికాలం అయితే 15 నిమిషాలకు ఒకసారి పాడతాడు. ఇలా నేను కలిసి మరి. సరే ఇవన్నీ కాదు, నేను ఒక పాట పాడతా. నేను అట్టంటి ఆడేదాన్ని కాదు. అసలు ఆడదానివే కాదు పో. ఏ అది బాగున్నావా? అమ్మా ఆడితో చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకు? నీకు భయపడక్కర్లేదు, ఆయనకి భయపడక్కర్లేదు. ఇద్దరు ఒకటేగా. ఇద్దరు ఒకటా? అవును. నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎత్తుకో అంటాను, కానీ అమ్మాయిని ఎత్తుకెళ్తాడు వాడు. బోత్ ఆర్ నాట్ సేమ్. అమ్మాయి మీద దుమ్ము పడితే నేను దులుపుతాను, ఈ అమ్మాయినే దుమ్ము దులుపుతాడు. ఆడు నేను ఒకటా? పిల్ల కుంక. మా ఫోక్ సింగర్ లో మన లండన్ రైడ్ తెలుసు కదా, వెంకటేష్. ఆయన లవర్ తెలుసా ఇక్కడ? ఎవరు? ఎట్రా పిల్ల ఇట్రా. నువ్వేదా ఓ మాట్లాడుతూ పిల్లగా వెంకటేష్ చూడకపోతున్నావో. ఆ వెంకటేష్ ఎవరు అనుకున్నావు? వెంకటేష్ వెనకోడే. కావాలని నా గురించి రాసిరా పాట. ప్రభా చెల్లె, ఈ వెంకటేష్ నా పేరు వాడుకున్నావు కానీ మరి ఆ సాంగ్ లా నన్ను ఎందుకు వాడుకోలేరు? చాలు మిమ్మల్ని ఎక్కువ మాట్లాడుతూ పాటలు కరెక్ట్ మీకు. సార్ మా ఫ్రెండ్ ఒకటికి చేతపడి చేయాలి. ఇది చేతబడి గెటప్ కాదు. మీరు అమలేష్ పురి కదా? అబ్రాక జబ్రా ఆవకాయ బజ్జా. నువ్వు ఎవరికైనా థ్యాంక్ యూ కానీ సారీ కానీ చెప్పాలా? అయితే ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన మా అమ్మ నాన్నకి సారీ చెప్పాలి. ఈ ఎపిసోడ్ ప్రోమో చూసి మీ కొడుకు ఏదో పీకేస్తాడని చెప్పి మీరు టీవీ ముందు కూర్చుంటారు. 2 గంటల సమయంలో నేను 2 సార్లు కనిపిస్తే చాలా ఎక్కువ. నేనైతే ఏం చేయలేకపోవచ్చు. అలానే నాకు కష్టపడి గంట సేపు మేకప్ వేసిన మేకప్ మ్యాన్కి సారీ. వాడు ఒక మాట అన్నాడు మేకప్ వేస్తూ సీరియస్ గా, స్టేజ్ మీద నీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇంద్రజా గారు అడుగుతారు అప్పుడు నన్ను పిలవమని. వాడికి విషయం చెప్పాలి, నిన్ను పిలవడం కాదురా నన్నే పిలవలేదు ఇప్పుడు దాకా ఇల్లు. తర్వాత ఇలా వస్తుంటే కెమెరామ్యాన్లు చూసి అరే భాస్కర్ అన్న దిష్టి తగులుతుంది అన్న, దిష్టి తీయించుకో అన్నారు. అసలు ఏం పీకనరా నేను దిష్టి తీయించుకోవడానికి. ముఖ్యంగా ఒకరికి మాత్రం పని ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ గారు నిన్న రాత్రి ఫోన్ చేసి 12 గంటలకి భాస్కర్ అన్న నిజం సినిమాలో గెటప్ ఉంది వేస్తావా అని అడిగాడు. నేనేదో కొత్తగా వచ్చిన జూనియర్ ఆర్టిస్టులకి చించేస్తాను, పొడి చేస్తాను అన్నాను. ఇంతమందికి సారీ. ముఖ్యంగా కాస్ట్యూమర్ కి డబ్బులు నేను ఇచ్చేస్తాను తమ్ముడు, ఆయనకు కూడా సారీ. థ్యాంక్ యూ సో మచ్. అన్నా చెప్పండి అన్న, మీరు అసలు ఎందుకు వచ్చారు? మా అందరికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక మంచి వేదిక అయింది. దీని ద్వారా సినిమాల్లో అవకాశాలు, ప్రపంచ వ్యాప్తంగా మాకు పేరు వచ్చిందన్న. అందుకే శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున మీకు థ్యాంక్స్ చెప్పడానికి మేమంతా ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసామన్న. అయితే ఈ ఎపిసోడ్ అంతా రచ్చే ఇంకేముంటది అన్న? జానపదాల జాతర.
మీరందరూ ఏ విధంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి థ్యాంక్ యూ చెప్తారో మేము చూస్తాం. ఇదంతా స్టార్ట్ అవ్వాలంటే మీకంటే బెస్ట్ ఫోక్ సింగర్స్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు రావాలి. మీరు వెళ్ళి కూర్చోండి. ఎవరు పిలిచారు మమ్మల్ని? ఎందుకు పిలిచారు? మేమే. రండి రండి రండి. ఏంటి, దేనికి, ఎందుకు? కానీ మీ ఇద్దరిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఎంట్రీలో మీ ఇద్దరికి ఒక సాంగ్ వేస్తారు, కానీ ఇద్దరు వేరే వేరే సాంగ్లు డాన్స్ చేస్తారు. విషయం ఏంటంటే ఈ రోజు మన ఫోక్ సింగర్స్ అందరూ మన శ్రీదేవి డ్రామా కంపెనీ. హలో హలో హలో, హాయ్ హాయ్. యా, ఏంటి అందరూ ఒకే చోట వచ్చారు ఒకే రోజు? అదే కదా యూట్యూబ్ సెన్సేషన్ మొత్తం ఇక్కడే ఉన్నారేంటి? ఫోక్ సింగర్స్ ఉన్నారు, అలాగే ఫోక్ డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ రోజు థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చారు. అవునా? సో స్వీట్, వెల్కమ్ వెల్కమ్. ఓ సో స్వీట్. వాళ్ళ థ్యాంక్ యూని చాలా పెద్ద లెవెల్లో సెలబ్రేట్ చేయడానికి వచ్చారు. కాబట్టి దాన్ని మీరు దగ్గరుండి ఆ సెలబ్రేషన్స్ ఇంకా ఘనంగా జరిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆఫ్ కోర్స్, మాక్సిమం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది మీకు 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 మేము ఎంత దూరంలో ఉంటే మాకు మంచిది. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇది చాలా ఈజీ. ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్. వితౌట్ యు బోత్ పీపుల్. ఎనీవేస్, ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ మొత్తంగా కలకాలాడుతుంది. ప్లీజ్ కలకల్లాడడం కాదు, ఈ రోజు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ దద్దరిల్లిపోతుంది. మరి మా శ్రీదేవి డ్రామా కంపెనీ దద్దర పోవాలంటే ఈ దరిద్రం పోవాలి, ఈ దరిద్రం పోవాలి. నేను ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టోటల్ ఇదిలో ఇన్ని సంవత్సరాల్లో ఈ రెండు పదాలు ఇప్పుడే అంటున్నా. దద్దరిల్లిపోతుంది ఒకటి, కలకల్లాడుతుంది. నిజంగా మీరందరూ ఒకేసారి ఒకే చోట మా శ్రీదేవి డ్రామా కంపెనీ అట్లా రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో మీరు అనుకున్న ఈ థ్యాంక్స్ పార్టీని మేము సూపర్ డూపర్ గా అరేంజ్ చేస్తాము. అసలు ఏ మాత్రం టెన్షన్ పడకండి, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్. మరి ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అవ్వాలంటే ఎంటర్టైన్మెంట్ కాదు, ఈ రోజు వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఇట్స్ అ సెలబ్రేషన్. ఎగ్జాక్ట్లీ. మరి సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మీరిక్కడ, మీరక్కడ.